ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. మన ఛానల్ మనం అందరూ మెచ్చేటటువంటి ఛానల్ ద్వారా ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు మనకు పరిచయం అవుతున్నారు కదా అని చెప్పి నిజంగా వాళ్ళు మనతో ప్రశంసించకుండా ఉండలేరు. రామ శ్రీరామ నేను కేరళ వైద్య నేషనల్. అవునవును డాక్టర్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక శతాధిక కళాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి అనంతపురం జిల్లా ఎక్కడో, శ్రీకాకుళం జిల్లా ఎక్కడో అయినా కూడా కళాకారులందరినీ కూడా బంధువులుగా చేర్చుతున్నటువంటి ఈ వేదిక నిజంగా నాకు గర్వకారణం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మీరు నాకు కాల్ చేశారు. చేసామండి. ఏ వీడియో చూసి కాల్ చేశారు మీరు? ఒక శివకృతి కళాపీఠంలో ఒక వీడియో చూసి కాల్ చేశానండి. ఆయన ఆంజనేయ పద్యాలను ఆ ముసలాయన ఆయన చూసి మీకు ఫోన్ చేసి. వీరనారప్ప గారి వీడియో. ఓ చాలా సంతోషం సార్. మరి మీ పరిచయాన్ని మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి సార్. తేనె తెలుగు చారిటబుల్ ట్రస్ట్ కి నా కళాభివందనములు. అలాగే ఆంజనేయప్ప గారికి నా కళాభివందనములు. అలాగే మన బాలు గారికి కళాభివందనములు. మా గురువు గారైన సత్యరావు గారికి కళాభివందనం. ప్రేక్షకులకి నా కళాభివందనములు. నేను నా పేరు తాడియాల నారాయణరావు అండి. తాడియాల నారాయణరావు. మా నాన్నగారి పేరు తాడియాల గౌరినాయుడు. అమ్మగారు ఆదిలక్ష్మి గారు. మీ సొంతూరు సార్? సొంతూరు సరుబుజ్జల మండలం అండి, పాతపాడు గ్రామం అండి. సరుబుజ్జల పాతపాడు గ్రామం. ఓకే ఓకే. మరి మీరు ఈ కళారంగంలోకి ఎట్లొచ్చారు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకునే పోయే ముందు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. చాలా సంతోషం సార్. మరి ఆ శివుని ప్రార్థిస్తూ మన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఆనందదాయకం. మరి మీరు ఏ పాత్రలు ధరిస్తారు? నేను ఆంజనేయ పాత్ర ధరిస్తాను. రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయ. వారసీనేనా? 2 సీన్లు ఉంటాను. వార్షి త్రోఅవుట్ ఉంటాను. ఓకే ఓకే. నక్షత్రకి మధ్యన కొద్దిగా నేర్చుతున్నాను. ఎట్లా వచ్చినారు ఈ రంగంలోకి? మా నాన్నగారు ఆంజనేయ పాత్ర వేసేవాళ్ళు. చాలా పేరు కదా గౌరినాయుడు అని. మా నాన్నగారు సడన్ గా చనిపోయారు అనమాట. వాని పేరు ఉంచుదామని ఒక తినిగా అలాగా నేర్చాను అనమాట. అలాగా క్యాసెట్ వినేసి మా గురువు గారి దగ్గర. మీ గురువు గారి పేరు? సత్యారావు గారు అండి. ముంతా సత్యారావు. మీ మొట్టమొదటి గురువు? ముంతా సత్యారావు గారు అండి. సత్యారావు గారు. ఓకే ఓకే. మీరు మొదలు పెట్టింది ఆంజనేయ పాత్ర. మరి హనుమాన్ పాత్రలో ఒక మంచి పద్యాన్ని మా ప్రేక్షకులకు వినిపిస్తే బాగుంటుంది.
పశ్చిమలో శ్రీరఘురామ రఘురామచంద్రం శ్రీ రఘురామచంద్రం నన్ను భజంపవచం వెతరం వెనా నీ మహోత్తారక నామ మంత్ర జప ధ్యాన సుధా నరే నీ మహోత్తారక నామ మంత్ర జప ధ్యాన సుధా నరేయని సంతాన ప్రజోని ఘోటఘ అసాధ్యమే మౌనిని కల్లడైన హనుమాన్ దర్శనమమ్మో రాఘవ
అద్భుతంగా చాలా నిజంగా మన ప్రేక్షకులు చాలా ఆనందపడతారు సార్. మన ఛానల్ మనం అందరూ మెచ్చేటటువంటి ఛానల్ ద్వారా ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు మనకు పరిచయం అవుతున్నారు కదా అని చెప్పి నిజంగా వాళ్ళు మనతో ప్రశంసించకుండా ఉండలేరు. చాలా ఆనందం. మరి మీరు ఇంతవరకు ఎన్ని నాటకాలు ఆడినారంటారు సార్? ఇంతవరకు అంటే కొన్నాళ్ళు నేను కేరళ వైద్య నేషనల్. అవునవును, డాక్టర్ శాస్త్రం మధ్యలో వదిలేశాను. తర్వాత ఈ కరోనా వచ్చిన తర్వాత మళ్ళా కరోనా తర్వాత ఒక 56 నాటకాలు ఆడాను. 50-60 నాటకాలు ఈ ప్రాంతంలోనే సార్? ప్రాంతం విజయనగరము, శ్రీకాకుళము, రాజమండ్రి, ఏలూరు, బాపట్ల. ఓకే. మరి స్టేజ్ లోకి ఆంజనేయుడు వచ్చారంటే ఆటోమేటిక్ గా భక్తి పారవశ్యంతో మునిగిపోతారు. అయ్యో ఆంజనేయుడు, చిన్న పిల్లలు కూడా స్వామి వచ్చినాడు, ఆంజనేయ స్వామి వచ్చినాడు, నమస్కారం పెట్టాలని చెప్పాడు. మరి మీరు ఆ పాత్రను వేసేటప్పుడు ఎట్లాంటి నియమ నిష్టలు పాటిస్తారు? కళాకారులు చాలా మంది కొన్ని నియమ నిష్టలు పాటించాలి. మరి అట్లాంటి నియమ నిష్టలు మీరు ఏమైనా పాటిస్తున్నారా? దీక్షతో ఉంటాను. దీక్షతో ఉంటారా? ఆయాసంలో వెళ్ళేటప్పుడు అంటే తినకూడనటువంటి పదార్థాలు తినకుండా ఒక దీనిగా మైండ్ ఒక దీనిగా పెట్టుకుని శ్రీరామనామ జపంతోనే వెళ్తాను. చాలా సంతోషం. అట్లా ఉండాలనేటువంటిది మన తేనె తెలుగు ఛానల్ ద్వారా ప్రయత్నం కోరుకుంటున్నాం. కొంతమంది పెద్దలు అదే చెప్తారు, ఒక పాత్ర వేశామంటే మరి చాలా మంది మనం ఇంతవరకు మాట్లాడినటువంటి ఎంతో మంది కళాకారులు, సీనియర్ యాక్టర్లు కూడా చెప్పేది అదే, ఒక పాత్రను మనము వేషం వేసుకొని ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తున్నామంటే ఆ పాత్రకు తగినటువంటి వ్యక్తిత్వం మనలో అలవర్చుకోవాలి అంటారు. చాలా ఆనందం సార్. మరి మా ప్రేక్షకుల కోసం ఈ ప్రయాణంలో బాగా వన్స్ మోర్ అని చెప్పి పాడించుకున్నటువంటి మరొక పద్యం. सीतारा रघुपति राघव राजा पतित पावन सीतारा श्री राम जय जय सीताराम जय जय श्री राम जय जय सीताराम जय श्री राम जय जय सीताराम जय जय श्री राम जय जय सीताराम 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 जय 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 जय श्री राम भो राम रघुराम जय जय श्री राम भो राम रघुराम जय जय श्री राम जय जय सीताराम जय जय श्री राम जय जय सीताराम जय 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 राम प्रभु श्री राम नाम श्री राम नाम रघुवंश प्रजोति सोमा कामादि चंद्र विरा प्रभु कंदत्व कोटि सम सुंदर दिव्य मोटे
శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర శరణం శరణం ప్రవచాయ చూశారు కదా ఎంత మంచి ఆనిముత్యమో మాణిక్యమో. మరి మనిషిని చూసి వీరు ఇంతే అనేటువంటి ఎస్టిమేషను రాంగ్ అనుకుంటా నేను. మరి ఎంత మంచి గాత్రము. మీరు ఈ సంగతులన్నీ కూడా మీ గురువు గారి దగ్గరే నేర్చుకున్నారా, లేకపోతే మీ స్వయం పఠనం వల్ల కూడా నేర్చుకున్నారా? ఓకే, వినికిడి ద్వారా. ఎవరిని మీరు అనుసరిస్తారు? ఎవరి పని? లక్ష్మణరావు గారు. నిజంగా లక్ష్మణరావు గారి పేరు నిలబెట్టేటట్లుగా మాకు కనిపిస్తుంది సార్. చాలా ఆనందదాయకము. మహానుభావుని నేను దగ్గరగా చూశాను. అలాగే చెప్పకూడదు కానీ, ప్రతిసారి ప్రస్తావన చేయకూడదు కానీ, బాలు గారు కూడా అలాగే పడతారు. వారి వాయిస్, వారి ఆ హావభావాలన్నీ కూడా లక్ష్మణరావు గారిని గుర్తు చేస్తాయన్నమాట. మరి చాలా ఆనందంగా ఉంది. మరి నా కోసం నేను చిన్నప్పుడు 1-2 తరగతులు చదివేటప్పుడే క్యాసెట్లలో లక్ష్మణరావు గారి క్యాసెట్లు విని దేవదేవుడవు నీవు ఆ పద్యం పాడేవాడిని. మరి మీరు కూడా ఆ పద్యం పాడితే మేము తరిస్తాం. ప్రభు దేవదేవడని సంధ్యములేదో మాకు నచ్చిన విపత్తు పొడవలే లేదు మీకు ధర్మోపదేశములు నమ్మిదలది ప్రభు, మీకు ధర్మోపదేశములు నమ్మిదలది మీకు ధర్మోపదేశములు నమ్మిదలది
ధర్మ వ్యక్తండైతే దుష్కర్మ మెరుగా రామా చాలా బాగా మీరు ఆంజనేయ పాత్రలో ఉన్నటువంటి పద్యాలన్నింటినీ కూడా మీరు చదివారు సార్. మరి కళారంగంలో ఆ అభిరుచి ఉన్నటువంటి ప్రతి కళాకారుడు మిమ్మల్ని ఆదరిస్తారని ప్రశంసిస్తారని కోరుకుంటాను. మరి ఈ కళారంగంలో మీ కుటుంబానికి ఎంత మటుకు అనుబంధం ఉందంటారు? మా నాన్నగారికి ఉండేవాడండి. మీ నాన్నగారు మంచి ఆంజనేయ పాత్ర వేసేవాడు. ఆంజనేయ పాత్ర గౌరీ నాయుడు అండి. గౌరీ నాయుడు, టీజీ నాయుడు అని అంటారు. ఆయన కొన్నాళ్ళు కరెంట్ అంటే చనిపోయారు అనమాట. కరెంటు అరకతోట వేసింది, దానిలో మొత్తం చుట్టేసింది. మంచి పేరు ఉండేవాడు. మహానుభావుడు ఎక్కడున్నా కూడా స్వర్గలోక ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరి ఆ వారి తర్వాత వారసుడుగా మీరు చాలా బాగా పాడుతున్నారు. ఈ రకంగా తయారు చేసినటువంటి గురువులకు కూడా, ముంతా సత్యారావు గారికి కూడా కళాభివందనాలు. మరి ఇంతటి మంచి కళాకారుణ్ణి
మీతో కలిసేటటువంటి భాగ్యం మాకు కలిగించినందుకు బాలు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీకు ఒక చిన్న ప్రశంసా పత్రం మన ట్రస్ట్ ద్వారా బాలు గారి చేతుల మీదుగా అందుకుంటే బాగుంటుంది సార్. మీరు అందజేయండి సార్. ఒక డాక్టర్గా ఉంటూ మీరు ఈ కళారంగంలో చాలా అద్భుతంగా రాణిస్తున్నందుకు మీకు నిజంగా కళాభివందనాలు. మరి మర్చిపోయాం, మీరు ఇంతవరకు ఈ కళారంగంలో ఈ ప్రయాణంలో రంగస్థల నటుడిగా మీరు అందుకున్నటువంటి సత్కారాల గురించి కొంచెం మన ప్రేక్షకులకి. అందుకున్నామంటే బాపట్లో అనుకున్నాను. బాపట్లో కళారంగంలో అక్కడ తీసుకున్నాను. సమాజంగా ఊర్లో నాటకం వేస్తుండగా ఓకే. మళ్ళా ఇక్కడ సత్యనపల్లి అక్కడ దగ్గర తీసుకున్నాను. ఓకే. మళ్ళీ సేంకుత్ కళాపేటలో తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ మన విశాఖపట్నం కళామందిరం ఏంటంటే విశాఖపట్నం మన మధురవాడ కళాభారతిలో తీసుకున్నాను. చాలా సంతోషం సార్. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని, ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని ఆశీర్వదించాలని, మరి ఆ ఆంజనేయ స్వామి కూడా మన ఇద్దరిని ముఖ్యంగా అంజనప్పను మరి నారాయణరావు గారిని కూడా హనుమాన్ ఆంజనేయుడు ఆశీర్వదించాలని మాకు. అవును సార్, మా ఊర్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇంటింటికి ఒక పేరు ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఒక అంజనప్ప ఆంజనేయ ఇట్లా ఉంటుంది అనమాట. మరి నాకు ఆ మహానుభావుని పేరు పెట్టినందుకు మా తల్లిదండ్రులకి నిజంగా కృతజ్ఞతలు. మరి మీలాంటి కళాకారులు కలిసేటటువంటి ఆ జాతకము ఆ రకంగా కలిసిందేమో నాకు తెలియదు. చాలా రోజులు బట్టి మనం అవును సార్. మరి మా ప్రేక్షకుల కోసం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల కోసం వారు కోరుతున్నారు చివరిగా ఇంకో పద్యంతో ముగిస్తే బాగుంటుందని. అందరికి ఇష్టమైన సీతమ్మ గారు పాడుతున్నాను. ప్రభు, మా జాతి క్రొత్తదా, ఈ కోటు మీకు పరహైదా స్వామి శ్రీరామచంద్ర. సీతమ్మ నాటితో రాబోయ నమ్ముతున్న చేతి బింధనమోకు చేతతో తంటే యుద్ధంబులంక బచ్చమగును మైరాబు నిలపేన మన్మప్పు తెలుపు రావును రాజ్యమే బిడ్డల మాకు ప్రాణాలటంతో అప్పుడు తీసుకున్నవి రామైతిమే జాతి లక్షణములు కోటి లక్షణములు కులమ లక్షణములు మా జాతి లక్షణంబులు మా కోటి లక్షణంబులు మా కులమ లక్షణములు ప్రభు
మా జాతి లక్షణములు మా కోటి లక్షణములు మా కుటుంబ లక్షణములు అప్పుడు మీకు తెలివే ఇప్పుడు ఈనాడు చింతించి తెలుసుని ఒక చిన్న భగతినా ఏమి బలము రామా రామా రామ శ్రీరామ రఘువంశ సార్వభౌమ రామ శ్రీరామ రఘువంశ సార్వభౌమ రఘువంశ సార్వభౌమ రఘువంశ సార్వభౌమ. చాలా అద్భుతంగా ఉంది సార్. నిజంగా ఈ పద్యం యొక్క అంతరార్థము, కవి యొక్క ఆలోచనలు చాలా అద్భుతంగా మనకు అందించారు సాహిత్యాన్ని. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్యంలోని అర్థాన్ని తెలుసుకొని మసిలితే సమాజంలో మరింత ఆదర్శవంతులుగా ఉంటారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.